ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలని అనుదిన ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. సజీవ వాహిని ఇష్టమైన నుంచి గొల్గొల్త వరకు అనే యొక్క 40 రోజుల ఈ సిరీస్ లో ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు మీ ముందుకు వీటిగా తీసుకొచ్చినందుకు దేవుని మహిమ కలిగే చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో నాయన దేవా, మీ వాక్యాన్ని విత్తనేర్చిన నాయన బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇన్ని దినాల వరకు మీరు నడిపించిన విధానం కొరకే నీకు వందనాలు. వాక్యంలోని సత్యాల్ని, మర్మాల్ని నాయన, క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క సత్య బోధనని మేము తెలుసుకోవటకు మా జీవితాన్ని సరిచేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36 నుంచి కొన్ని వాక్య భాగాలు మనము గమనించినట్లయితే, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులయ్యి భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహము పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసములు భూతముకుండవని చెప్పి. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభు ఆయన మరణించి శిలువ శ్రమను పొంది మరణించి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత యొక్క సందర్భం మనకు కనిపిస్తుంది. 24వ అధ్యాయము మొదట్లో మనకు కనిపించే విషయం ఏంటంటే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దొర్లింపబోయట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. మన దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యేసు ప్రభు వారు చనిపోయారు. ఇప్పటికి 3 దినాలు అయింది. ఆ శవమును, ఆ దేహమును మనము భద్రపరచాలి, దాన్ని శుద్ధి చేయాలి అనే విధానంలో కొంతమంది స్త్రీలు తెల్లవారగానే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన వెంటనే అక్కడ వారికి కనిపించిన దృశ్యం ఏంటంటే, సమాధి రాయి పొర్లింపబడి అందులో యేసు దేహము లేకుండా వాళ్ళు చూశారు. చూచినప్పుడు వారి జీవితంలో వాళ్ళకి ఏమి తెలియని కొంత గలిబి ఆలోచన గుండా వాళ్ళు వెళ్తున్నారు. ఆ సంఘటనలన్నీ మనము చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒక 3 రకాల సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. మొదటిగా మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఏం మనకు కనిపిస్తుంటాయంటే, అక్కడ కొంతమంది స్త్రీలు, ఆ స్త్రీలతో దూతలు మాట్లాడిన సందర్భం, ఆ తెరవబడిన సమాధిని గురించిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే కొన్ని సంగతులు మనకు కనిపిస్తుంటాయి. అదేంటంటే, ఒక 2 మనుషులు ఎమాయి మార్గంన వెళ్తున్నప్పుడు, ఆ మార్గంన వెళ్తున్నప్పుడు 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆ మనుషులు యేసు ప్రభును గుర్తుపట్టక వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి రొట్టె విరిచిన తర్వాత వారి కన్నులు తెరవబడతాయి. అక్కడ మనం చూసినట్లయితే ఒకటి తెరవబడిన సమాధి, రెండవది తెరవబడిన కన్నులను గురించి మనం చూడగలుగుతున్నాం. 3వ సిచ్యువేషన్ లూకా సువార్తలో ఒకటి స్త్రీలతో దూతలు మాట్లాడిన సందర్భాన్ని, తెరవబడిన సమాధిని గురించి చూస్తుంటాము. రెండో సందర్భాన్ని చూస్తే ఎమాయి మార్గంలో వెళ్తున్న 2 మనుషులతో యేసు ప్రభు వారు ఎన్కౌంటర్, డైరెక్ట్లీ ఎన్కౌంటర్ గా ఆయన వారితో మాట్లాడినప్పుడు వారి కనులు తెరవబడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతుంటాం. ఆ రీతిగానే మనం చూసినట్లయితే 36 నుంచి కింది వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సందర్భం కనిపిస్తుంది. ఏంటంటే, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగు అని వారితో అనెను. ఇక్కడ వచనము స్టార్టింగ్ లో వారు
అనే మాట కనిపిస్తుంది. వారితో ఇలాగూ వారి మధ్యన నిలిచి ఇలాగు అనెను అనే మాట మనకు 3 సందర్భాల్లో కనిపిస్తుంది. వారు, వారితో అనే మాట. మన దేవుని బిడ్డలారా, బైబిల్‌లో మనం గమనించినప్పుడు కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అయితే, కాబట్టి, తరువాత, ఇది జరిగిన తరువాత ఇలాంటి మాటలొచ్చినప్పుడు వెంటనే ఎందుకనగా ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం కొన్ని ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఎందుకు ఆ మాట వెనుక ఉన్న మర్మార్థం ఏమై ఉంటది? అయితే అంటున్నాడంటే, కాబట్టి అంటుంటే, ఎందుకంటే అని మాట్లాడుతున్నాడంటే, ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత? వారు అంటే ఎవరు? ఇక్కడ వారు ఇలాగూ మాట్లాడుచుండగా, వారి మధ్య నిలిచి, ఇదిగో మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో అనెను. ఎవరు వారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువకేసినప్పుడు అప్పటిదాకా యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతో అద్భుతాలు, సూచక్రియల్లో పాలు పొందినవారు, యేసు ప్రభుతో పాటు ఘనత నొందినవారు, సిలువ శ్రమ సమయంలో రోమా సైనికులు యేసు ప్రభును ఆ గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనుచూపు మేరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరగా లేకపోయారు. అయితే ఆయన సిలువ సమయంలో కూడా కనుచూపు మేరగా ఆయన ఆ ఆ సిలువ మించలి ఆ కనుచూపు ఆ చుట్టంతా చూస్తున్నప్పుడు, ఆ గొల్గోతా, కల్వరి ఆ యొక్క కొండ చుట్టంతా, ఆ కొండ మీద ఉన్న ప్రజలందరూ చుట్టంతా చూస్తున్నప్పుడు కనీసం ఒక్కరు కూడా తొంగి చూసి ఎక్కడో ఒక పక్కన మూల నతికి చూసిన విధానం కూడా ఎక్కడ మనకు కనిపించదు. అందరూ తమ ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎక్కడికో పారిపోయిన విధానం మనకు కనిపిస్తుంది. ఎక్కడికెళ్లారు వీళ్ళందరూ? ఒకవేళ రోమా సైనికులు వచ్చి మమ్మల్ని పట్టుకొని, నువ్వు కూడా ఆ బోధకునితో, ఆ యేసు ప్రభుతో తిరిగిన వాడివే, ఆ నజరేయుడైన యేసుతో నీవు కూడా ఉన్నావు కదా అని తీసుకెళ్తారేమో, పట్టుకుంటారేమో, యూదులు కూడా మమ్మల్ని పట్టిస్తారేమో అని ఒక గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకొని దాక్కున్న సందర్భం మనకు కనిపిస్తుంది. వారు అంటే ఎవరంటే ఆయన 11 మంది శిష్యులు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా యేసు వారి మధ్యల నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు వారు వెంటనే భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఒక మాట ఉన్నది. వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడరని తలంచిరి. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దయ్యం కావచ్చు, భూతం కావచ్చు, దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు. భూతం వచ్చిందేమో అని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగారు. పరిచర్యలో పాల్గొన్న వారు యేసు ప్రభును గుర్తుపట్టలేని ఒక దయనీయమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక సిచ్యువేషన్ గుండా మనం ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ఆలోచన గుండా వాళ్ళు ఉన్నారని, యేసు ప్రభువు వారిని గుర్తుపట్టలేని ఒక పరిస్థితికి వెళ్ళారంట. యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేని ఒక పరిస్థితి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవులు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు, నాయకులు ఒకవేళ ఈ సమయంలో యేసు ప్రభువు పక్కనొచ్చి నిలబడినా కూడా ఆయన్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో, అంతటి చర్చిలో, మందిరంలో, రాజకీయము, పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభువును పక్కన పెట్టేసి యేసు ప్రభువును గుర్తించలేని ఒక దయనీయమైన, దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన సంఘాలు, మన క్రైస్తవ్యం, మన పాస్టర్లు, మన నాయకులు అందరూ ఉంటున్నారు. ఆలోచన చేయండి. యేసు ప్రభువును దయ్యము, భూతము అనే సిచ్యువేషన్ లోకి వచ్చాయి. ఈరోజు కాపర్లుగా నియమింపబడి లేనివారు, ఈరోజు సేవకులు కానివారు, నాయకులుగా ఉన్నవారు సంఘాల్లో వాళ్ళు చేస్తున్న మత రాజకీయం, వాళ్ళు చేస్తున్న ఒకలాంటి అధికారము,
ఒకలాంటి స్వస్థతలు, ఒకలాంటి ప్రార్థనలు యేసు ప్రభును కాదని వాళ్ళు హెచ్చించుకుని, యేసు ప్రభును కూడా గుర్తించలేని యేసు ప్రభును మరుగు చేసి, కొన్నిసార్లు మన జీవితంలో మనం మరుగైపోయి ప్రభువును మనకు కనపరిచారు. మనం కనబడకుండా ప్రభువును కనపరిచే పోయి, ప్రభువును కనపరిచి మరుగు చేసి మనము కనబడే ఒక రీతిలా క్రైస్తవ సమాజం, పాస్టర్లు ఈరోజు తయారయ్యారు. యేసు ప్రభును గుర్తుపట్టలేని పరిస్థితులకు వెళ్తారు. ఈరోజు ఒక పాస్టర్ స్వస్థత చేస్తున్నాడంటే ఆ స్వస్థత నా వల్లనే జరుగుతాయంటే, యేసు ప్రభు వచ్చిన ఈయన ఎవరో పిచ్చి పెట్టిన వాడు వచ్చి నువ్వు స్టేజ్ పక్కన కూర్చోబెట్టండి, ఆ స్టేజ్ దీని పక్కన పంపించేసేయండి అనే సిచ్యువేషన్ లో కూడా మన పాస్టర్లు ఆ రీతిగా ఉన్నారండి. శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. వాళ్ళు ఆయన గుర్తుపట్టలేని సిచ్యువేషన్లకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీరెందుకు ఆగమాగమై ఆందోళన చెల్లిపోయి గలిబిలి అవుతున్నారు, మీ హృదయంలో సందేహం పుట్టనేలా, మీ హృదయంలో ఎందుకు ఆ సందేహం వస్తుంది? 3.5 సంవత్సరాలు నేను బోధించిన బోధలు విన్నారు కదా, నాతోనే ఉన్నారు కదా, ఇలాంటి కలవరంలోకి, ఇలాంటి భయంలోకి, ఇలాంటి దిగుల్లోకి ఎందుకు వెళ్తున్నారు? దగ్గర యేసు ప్రభు వారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దోనంతా గలివిలైపోయి గాలి సముద్రపు అలల చేత కొట్టబడుతున్నప్పుడు అక్కడ వాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు నిద్రిస్తుంటే ఆయన దగ్గరికి పోయి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా? యేసు ప్రభు కూడా ఆ దోణిలోనే ఉన్నాడు. ఒకవేళ వీళ్ళు మునిగిపోతే, వీళ్ళు నశించిపోతే, యేసు ప్రభు కూడా మానవ రీతిగా ఉంటే ఆయన కూడా మునిగిపోయాల్సిన వాడే. కానీ వీళ్ళ వైపే ఆలోచిస్తున్నారు, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ చెప్పుకుంటే ఆయన ఏ రీతిగా చేస్తాడో అనే విశ్వాసంలో వాళ్ళు లేరు. అందుకే ఇంకెంతకాలం మీరు అల్ప విశ్వాసంలో ఉంటారు? అల్ప విశ్వాసంలో ఎంతకాలం? వారి జీవితంలో కూడా, వారి హృదయంలో, వారి అంతర్యంలో వారి విశ్వాసం అల్ప విశ్వాసం కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ప్రభువుని గుర్తుపట్టలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళుండి కలవరపడుతున్నారు. అందుకు నేను ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి అని ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లోకి వాళ్ళు వచ్చారు. ఆయన ఎముకలు నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసము భూతము కుండవని చెప్పారు. వాళ్ళు యేసు ప్రభుని చూసి దయ్యం అనుకొని, భూతం అనుకొని భయపడిపోతుంటే, అరే బాబు, భూతానికి దయ్యానికి ఈ ఎముకలు మాంసం ఇవన్నీ ఉండవు, నన్ను చూడండి, పట్టుకొని చూడండి, నేను భూతాన్ని దయ్యాన్ని. యోహాను సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నమాట. అక్కడ అల్ప విశ్వాసంలో ఉన్న తోమ, విధుమానబడిన తోమ, ఆయన గాయముల్లో, చేతి గాయములో పక్కలో నేను బ్రేళ్లు పెట్టి, చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనే ఒక కఠినమైన అల్ప విశ్వాసి, అంధకారమైన విశ్వాసంలో ఉన్నాడు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు ఏది నాకు కనిపిస్తలేదు చూపెట్టు, యేసు ప్రభు నిజమైన దేవుడైతే నాకు కనిపించాలి చూపెట్టండి, ఆయన మాట్లాడమనండి అని మాట్లాడు. దేవుని బిడ్డలారా, బైబుల్ వాక్యం చెప్తాను, లేఖనాల్లో రాయమని. నేను అడుగుతున్నా ఒక ప్రశ్న, అలాంటి వారికి ఒక ప్రశ్న, నిజంగా యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ఇప్పటికీ తన అద్భుత కార్యాలని, సూచక్రియల్ని జరిగిస్తున్నాడు. మన గాలి కనిపించదు, కానీ గాలి మనకు వీస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఎలాంటి సిచ్యువేషన్. మనకు కరెంటు వైర్ మనం చూస్తుంటాం, పెద్ద మెయిన్ లైన్ వైర్లు మనం చూస్తుంటాం. అది కరెంటు వైర్, కరెంటు మనకు కనిపించదంటే ముట్టుకుంటే దాని ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. యేసు ప్రభు రుచి చూసి తెలుసుకుంటే ఆయన ఎలాంటి దేవుడో మనం రుచి చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి మనం తెలుసుకోగలడు. ఆయన మనతో మాట్లాడగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని హత్తుకునే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు కనబడే దేవుడు. అందుకే వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన వారి పాదములో, తన చేతుల్ని పాదములను వారికి చూపి, అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతున్నారు.
ఇంకా నమ్మకుంటున్నారంట. ఇంకా మూర్ఖమైన విశ్వాసం లేని మూర్ఖ తరములారలా అంటారు. అవిశ్వాసంలో ఇంకెంత కాలం మీరు ఉంటారు అలాంటి అవిశ్వాసంలో? ఈరోజు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా యేసుప్రభు అంటే ఎక్కడో ఒక చిన్న డౌట్. నీ పాపం చేసుకుంటూనే ఉన్నావు, దేవుడు అంతటా ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని చెప్పినా కూడా దేవుడు ఎక్కడ ఉండలేరు అన్నట్టుగానే, అదేమాలే దేవుడు చూస్తాడా అన్నట్టుగానే నీ జీవితంలో ఉన్నావు. ఒకవేళ నీకు అస్వస్థత వస్తే, అనారోగ్య పరిస్థితి వస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? నిజంగా కష్టం వస్తే దేవుడు నా కష్టాన్ని చూస్తున్నాడా, నా బాధను చూస్తున్నాడా, నా దుఃఖాన్ని చూస్తున్నాడా? ఇలాంటి ఆలోచన గుండా మనం వెళ్ళిపోతుంటాం. ఇలాంటి అల్ప విశ్వాసంలో, అవిశ్వాసంలో మనం ఉంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలాంటి అల్ప విశ్వాసంలో ఉండదు. వాళ్ళు ఇంకను ఆశ్చర్యపడుతున్నారంట. ఆయన ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను. ఇంకా వాళ్ళు భూతమని భయపడుతున్నారట. ఇంకా భూతం కావచ్చు, చర్మము, ఎముకలు, మాంసము, రక్తం ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా భూతం అనుకుంటూనే భయపడుతున్నారంట. మన దేవుని వెళ్ళారా, యేసుప్రభు మనకి లోకానికి వచ్చి మన కొరకు మరణించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మరలా రానయ్యున్నాడు అని మనం చెప్తే, ఆయన వత్తడో రాడో అన్నట్టు అవిశ్వాసంలో ఉంటున్నావే. ఇంకా సిద్ధపాటు లేని జీవిత విధానంలోనే నువ్వు ఉంటున్నావు. ఇంకా అవిశ్వాస జీవిత ప్రయాణంలోనే నువ్వు ఉంటున్నావు. ఈరోజు నీ జీవితంలో జాబ్ లేకుండా, ఈరోజు నీ జీవితంలో కష్టాల గుండా, శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే, దేవుడి శ్రమ నుంచి, కష్టం నుంచి, ఈ యొక్క ఇబ్బందికరమైన జీవితం నుంచి నన్ను తప్పిస్తాడా? అవిశ్వాస జీవితం. ఇంకా నువ్వు ఒకడేమో యేసుప్రభు గాయాల్లో చెయ్యి పెడితే నమ్ముతా అంటారు. వీళ్ళు ఇంకా నువ్వు నమ్మక వాళ్ళకి భోజనము ఆయన మీద ఇంకా ఆశ్చర్యపడుతున్నారంట. ఇప్పుడు తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, అది కాల్చిన రొట్టెలు ఇచ్చింద, కాల్చిన చేప ముక్కలు ఇచ్చిందంట. వారి ఎదుట వారి అవిశ్వాసాన్ని పోగొట్టడానికి, వారిలో ఉన్న అవిధేయతను పోగొట్టడానికి, వారిలో ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు వారి ఎదుట ఆహారాన్ని భుజించిన తర్వాత అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్త గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరునని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. మన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇంకా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆయన వారికి బోధించిన సంగతులు, ఆయన వారికి చెప్పిన సంగతుల్ని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతులను, ఆ రీతిగానే కీర్తనలో, ప్రవక్తల గ్రంథంలో ఉన్న సంగతులు నెరవేరునని మీకు జ్ఞాపకం లేదా? మీతో చెప్పినవన్నీ నెరవేరునని వారితో చెప్పాను. ఇవన్నీ నెరవేరినాయి కదా, ఇంకా మీకు అపనమ్మకంలోనే, అవిశ్వాసంలోనే, అంధకారమైన జీవితంలోనే ఎందుకు మీరు వాళ్ళతో మాట్లాడారు? మనకు కూడా లేఖనాల్లో యేసుప్రభు మరలా రానయ్యున్నాడు సత్యం. ఆ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావు. విశ్వాస మార్గంలోకి నువ్వు రాగలుగుతున్నావు. అవిశ్వాసం గుండా వెళ్లకుండా విశ్వాస ప్రయాణాన్ని నువ్వు చేయగలుగుతున్నావు. ఎలాంటి జీవిత గుణాన్ని, యేసు నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావు, బాగానే ఉంది. కానీ నీ లోపల ఆ విశ్వాసం ఉంది. విశ్వాస సహితమైన ఆ కార్యాలను చూడగలుగుతున్నావా, నువ్వు చేయగలుగుతున్నావా? పిల్లల రూపంలోని విశ్వాసాన్ని దేవుని పైన నువ్వు చూపించగలుగుతావు. ఆయన నెరవేర్చిన గ్రంథంలో ఉన్న అన్ని మాటలు నెరవేరినాయి వారితో చెప్పి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి అనే మాట కనిపిస్తుంది. వారి మనసును తెరిచారా? మన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీ మనసు మూసుకున్నంత కాలము దేవుని ఎదుట ఏ కార్యము చేయలేడు. నీ మనసును తెరిచినప్పుడే దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యాన్ని చేయగలడు. నీ మనసును తెరవాలి మొదట. నీ మనసును తెరిగినప్పుడు, నీలో అవిశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు, అపనమ్మకాన్ని తీసివేసినప్పుడు, నీ లోపల గాఢంధకరమైన చీకటి మార్గాన్ని తొలగించిన దేవుడు నీ లోపల నీ మనసును తెరిచి నీ లోపల విశ్వాస జీవితాన్ని ఇస్తాడు. అవిశ్వాసమును తొలగించుకొని విశ్వాసంలో ఆలోచన చేయండి. ఎలాంటి
జీవిత విధానంలో మన దేవుని బిడ్డలారా, వారి మనసు తెరిచాడు ఆయన. వారి మనసు తెరిచాడు. ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నేను తట్టుచున్నాను. ప్రకటన 3:20లో మాట్లాడు. ఎవడైనా నా స్వరం విని వారు తలుపు తెరిచినది ఏదైనా ఆయన స్వరమును నువ్వు వినగలుగుతున్నావు. నీ హృదయం అనే తలుపును తెరిచి ఆయన్ని లోపలికి ఆహ్వానించగలుగుతున్నావు. ఆలోచించి ఎలాంటి జీవిత విధానంలో నువ్వు జీవిస్తున్నావు ఈరోజు. నీ హృదయం అనే తలుపును తెరిచి నీ మూసుకున్న ఆ మనసును తెరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు, ఆయన బలవంతుడైన దేవుడు. జీవితంలో భక్తిహీనత తొలగించి ఉన్నతమైన బలమైన కార్యాలు చేయాలి. మన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతము నయాగరా జలపాతం అని చెప్తాను. ఆ నయాగరా జలపాతం కింద నువ్వు ఎంత పెద్ద డ్రమ్ము తీసుకొచ్చి పెట్టినా చిటికలో ఆ డ్రమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. అలాంటి నయాగరా జలపాతం కింద ఒక ఆయన బాటిల్ తీసుకొచ్చి పెట్టినాడు. ఆ బాటిల్ ఎంతకు ఆయన నిండట్లేదట. ఎంతకు నిండట్లేదట. ఎంత పెద్ద డ్రమ్ము తీసుకొచ్చినా చిటికలో దాని ఫోర్స్ కి, దాని వచ్చే ఆ వాటర్ ఫోర్స్ కి ఎంత పెద్ద డ్రమ్ అయినా చిటికలో, ఇలా నేను చిటికేసాను కదా, ఈ చిటికలోనే నిండిపోతున్నాడు. కానీ చిన్న బాటిల్ తీసుకొచ్చి పెడితే అది ఎంతకి నిండట్లేదండి. ఏంటా అని చూస్తే ఆ బాటిల్ కు మూతను బిగించి దాని కింద పెట్టారు. ఆ బాటిల్ కి మూతను బిగించి పెట్టినంత కాలము నీ జన్మ ఎన్ని జన్మలైనా సరే, నీ జన్మ మొత్తము పోయినా కూడా ఆ బాటిల్ నిండదండి. ఎందుకంటే ఆ బాటిల్ కి మూత బిగించి పెట్టడం వల్ల ఆ బాటిల్ నిండదు. మూతను బిగించి పెట్టడం వల్ల బాటిల్, ఎప్పుడైతే ఆ బాటిల్ క్యాప్ ను ఓపెన్ చేస్తావు, ఆ మూతను ఓపెన్ చేస్తావో, కళ్ళు మూసి తెరిచేలోపు ఆ బాటిల్ నిండుతుంది. ఆ ఫోర్స్ కి ఈజీగా నిండేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ మనసును మూసుకున్నంత కాలం, నీ మనసును తెరుచుకోకుండా ఉన్నంత కాలం నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ హృదయం లోపల అవిశ్వాసం ఉన్నంత కాలం దేవుని జీవితంలో లేఖనాలు చెప్పబడ్డాయి. ప్రవక్త గ్రంథంలో, కీర్తన గ్రంథంలో అన్ని చెప్పారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మానవ రీతిగా జన్మించి మన కొరకు శ్రమపడి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడు అని తెలిసినప్పటికి కూడా వారి లోపల దిగులు, భయము, కలవరము, సందేహము, ఇంకా ఆశ్చర్యం. ఈరోజు వాక్యం ఏంటున్నది నీ జీవితంలో, నేను మరలా రానై ఉన్నాను దేవుడు చెప్తాను. నిన్ను యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నానని చెప్పినప్పుడు ఆ వాగ్దానం నమ్మకుండా, క్రీస్తు మృతుల పునరుద్ధానం నుంచి లేచాడన్న సత్యాన్ని నమ్మకుండా ఉండున్నాను. ఆయన మరలా రానై ఉన్నాడు అనే నిరీక్షణతో లేకుండా జీవిస్తున్నాము. క్రీస్తు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రానై ఉన్నాడు. నువ్వు సిద్ధపడి నీ మనసును తెరుచుకో. యేసు వారి మనసును తెరిచాడు, వారి హృదయాన్ని సరిచేశాడు. మనుషుల హృదయాల్ని సరిచేసే దేవుడు మన దేవుడు. అయ్యా, నా హృదయాన్ని తెరువు. ఇంకా నేను అవిశ్వాసంలోనే, అపనమ్మకంలోనే, అంధకార జీవితంలోనే నాలో అవిశ్వాసాన్ని తొలగించి అపనమ్మకాన్ని పక్కన పెట్టేసి గాఢంధకారం నుంచి నన్ను బయటికి తీసుకురా. అవిశ్వాస జీవితంలో నేను ఉండొద్దు ప్రభువా. నా మనసును తెరువు ప్రభువా అని వేడుకున్నట్లయితే, ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని విని, ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో దేవుడు ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించి నీ మనసును తెరిచి గొప్ప వాడిగా చేయగలరు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనసును తెరుచుకునే మనసు నీ జీవితం. ఆ నయాగరా జలపాతం మీద ఆ బాటిల్ మూతకు బిగించినట్టుగా నీ మనసులో ఉన్న అవిశ్వాసాన్ని బిగించి లోపల పెట్టుకుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు, నీ మనసును తెరిచినప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయగలరు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. మా హృదయాల్ని మీరు తెరవండి, మా మనస్సులు మీరు తెరవండి అయ్యా. నీ స్వరం విని
దేవా, నీ మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూసే సిద్ధపాటు జీవితాన్ని అందరిలో దయచే. ఈ యొక్క వాక్యాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలని, మనసులను మీరు తెరిచి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు. సజీవవాహిని పరిచర్లు మీరు దీవించు. యేసయ్య పరిశుద్ధుని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము మనకును సకల పరిశుద్ధులకు మన సజీవ వాహిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు.